ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా 99 టీవీ పనిచేస్తూ వాస్తవాలను ప్రజలకు అందించేలా పనిచేయాలని ఖమ్మం జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. ప్రజల పక్షాన గొంతుగా నిలబడిన 99 టీవీ మరింత అభివృద్ధి చెందాలని నాగభూషణం అన్నారు. 99 టీవీ ఖమ్మం జిల్లా కొత్త క్యాలెండర్ను ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆవిష్కరించారు. ఇక దీనిపై మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2026 ఏదైతే ఉన్నదో ఈ యొక్క పెద్ద ఎత్తున ఇది 99 టీవీకి ఆకాంక్షలు తెలియజేస్తూ ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే అనేక మంది ప్రముఖులు తమ సంతోషాన్ని వెల్లబుచ్చుతూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం గారు ఉన్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానంగా ప్రముఖ నాయకుడిగా అట్లాగే ప్రజల సేవకుడిగా పనిచేస్తున్నట్టు నాగభూషణం గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి చెప్పండి, 99 టీవీ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 99 టీవీ ఏదైనా కానీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు ఏదైతే ఉందో, ఏది తప్పు జరుగుతుందో, ఏది ఒప్పు జరుగుతుందో ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్నది వారధిగా పనిచేసేటట్టు ఉన్నప్పుడే 99 టీవీ మంచి ప్రచారంలోకి వస్తుంది. ఆ విధంగా నేను 99 టీవీ వారికి ఒకటే గుర్తింపు చెబుతున్నా, ఇప్పుడు అధికారులకు కానీ ప్రజలకు కానీ వారధిగా ఉండాలి. ఏదైతే నిజాయితీ ఉందో దాన్ని బయటకు తీసి ప్రజలకి ఎరకయ్యేటట్టు చేసి, ఏదైతే ప్రజలకి నష్టపోతున్నారో వాళ్ళకు కూడా గుర్తు చేసి, అధికారులకు కూడా కానీ ప్రజలు తప్పు చేస్తే ప్రజలు, అధికారులు తప్పు చేస్తే అధికారులు దాన్ని ఎలుగుదీసి 99 ఇప్పుడు కూడా చాలా పేరు వచ్చింది. ఇంకా పేరు రావాలంటే ప్రజలతోటి మమేకం కావాలా. అప్పుడే ఈ టీవీ మంచి పని చేస్తుందని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత మట్టికి 99 టీవీ చాలా మంచి పేరు వచ్చింది. ఇంకా మంచి పేరు రావాలంటే ప్రజలతోటి అనుబంధంగా ఉండి ప్రజలతోటి మంచి సేవలు చేసుకోవాలని కోరుకుంటున్నా. ఏదైతే టీవీగా ప్రజల కోసం పనిచేసే టీవీగా ఉండాలని చెప్పేసి నాగభూషణం గారు కోరుతున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో చిరా రవి, 99 టీవీ ఖమ్మం.